తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పేదల ఇళ్ల కూల్చివేతలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాలువ గట్టుపై నివసిస్తున్న పేదల గుడిసెలను అర్ధరాత్రి 3 గంటల సమయంలో పోలీసుల బలగాలతో తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారంటూ విమర్శించారు. పుష్కరాల పేరుతో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదలను రాత్రికి రాత్రే రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక కార్యక్రమాన్ని పెట్టి పుష్కరాల కోసం పుష్కరాల అభివృద్ధిలో భాగంగా తీసేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే పుష్కరాలు గోదావరి పుష్కరాల కాలగొట్టిన పుష్కరాల ఏమో అర్థం కావట్లేదు. పుష్కరాలు అనేటువంటి గోదావరి పుష్కరాలు పేరే గోదావరి పుష్కరాలు అనేటువంటిది పేరు. ఆ గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలగొట్టిని ఈ పాకలు అవి తీసేయటం అనేటువంటిది ఏ విధమైనటువంటి న్యాయం? అది వాళ్ళు ఇల్లు లేక చిన్న చిన్న పాకలు వేసుకుని కొంతమంది రూపాయి కూడబెట్టుకుని ఏదో కట్టుకుని ఉంటున్నారు. అక్కడ నుంచి అక్కడ ఇళ్ళలో పాచి పని చేసుకోవటం, హోటల్లో పని చేసుకోవటం, ఈ విధమైనటువంటి పనులు చేసుకుని జీవనోపాధి సాధిస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు ఇంత కక్ష కట్టి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన